కథా కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. పార్దు నవల పార్ట్ 7. లక్ష్మి ఏడుస్తూ ఇంకా చెప్తూనే ఉంది. ఈ విషయం మీకు తెలియకముందే ఏ నుయ్యో గుయ్యో చూసుకోవాలని ఎంతగానో అనుకున్నాను. కానీ అలా చేస్తే అంతా అల్లరి అవుతుందేమోనని భయం వేసింది. నన్నేం చేయమంటారో చెప్పండి. మీరేం చేయమంటే అది చేస్తాను. లక్ష్మి హృదయ విదారకంగా ఏడుస్తుంటే అతను ఇంకా దిమ్మరపోయిన వాడిలా అలాగే చూస్తున్నాడు. అతని మనసంతా అయోమయంగా ఉంది. సత్యానికి స్వతహాగా ఆవేశంగాని ఉద్రేకంగాని సాధారణంగా రావు. చాలా మంచివాడు, నిదానస్తుడు. ఈ క్షణంలో అతను అందుకు పూర్తిగా భిన్నంగా అయిపోయాడు. లక్ష్మి చెప్పిన మాట అతన్ని పిచ్చివాడిని చేసింది. ఉచితానుచితాలు మర్చిపోయి వెర్రిలాంటి ఆవేశం తెప్పించింది. మరుక్షణంలో అతను 2 అంగుళాలలో వెళ్ళి లక్ష్మి జడపట్టి గుంజి ఎడాపెడా చెంపల మీద వాయించేవాడో, లేక 2 చేతులు చాచి కోమలంగా కనిపిస్తున్న ఆ కంఠం కసిదీరా నలిపేసేవాడో, ఏం చేసేవాడో కానీ ఇంతలో ముందు గదిలో పార్దు స్టూలు ఎక్కి అల్మారాలో నుంచి బొమ్మలు తీసుకోబోయి ఆ కాళ్ళెత్తడంలో స్టూలు జరిగి ధన్నుమంటూ బోర్లపడ్డాడు. పార్దు ముక్కుకి దెబ్బ తగిలి కెవ్వుమని అరవడంతో సత్యం అప్రయత్నంగా ముందు గదిలోకి వచ్చాడు. దెబ్బ తగిలిన పార్దు గిలగిలలాడుతూ ఏడుస్తున్నాడు. సత్యం యాంత్రికంగా వెళ్ళి కొడుకును లేవదీశాడు. పార్దు ముక్కు వెంట రక్తం ధారలు కడుతుంది. సత్యం చొప్పున పార్దుని ఎత్తుకుని మంచం మీద కూర్చోబెట్టి తల వెనక్కి వాల్చాడు. అక్కడున్న మంచినీళ్ళ గ్లాసుతో తువాలు అంచు తుడిచి ముక్కుకి ఒత్తి పట్టాడు. అలా ఎలా పడ్డావురా? బొమ్మ తీసుకోబోతుంటే కాలు జారింది నాన్న, కదలకుండా కాసేపు పడుకో. పార్దు తండ్రి చెప్పినట్టే చేశాడు. తనకి ఇంత ప్రమాదం జరిగినా తల్లి లోపల నుంచి రాకపోవటం పార్దుకి ఆశ్చర్యం వేసింది. పార్దుకి కాస్త తగ్గిన తర్వాత సత్యం ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. శ్మశాన నిశ్శబ్దం అలుముకుంటున్నట్టుగా ఉన్న ఆ ఇంట్లో లక్ష్మి ఏడుపు సన్నగా వినిపిస్తుంది. మంచం మీద పడుకొని ఉన్న పార్దు చెవులు రిక్కించి విన్నాడు. సందేహం లేదు, అమ్మ ఏడుస్తుంది. పార్దు మెల్లగా మంచం దిగి తల్లి ఉన్న చోటికి వచ్చాడు. లక్ష్మి గోడకు ఆనుకొని కూర్చొని మోకాల మీద తలదించుకొని ఏడుస్తుంది. పార్దు మెల్లగా బెదురుగా చూస్తూ తల్లి దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి ఆనిచ్చాడు. లక్ష్మి తల ఎత్తలేదు. ఇంకా ఏడుస్తూనే ఉంది. అమ్మా, భుజం పట్టి కుదుపుతూ పిలిచాడు. లక్ష్మి ఎర్రబడి వాచి ఉన్న కళ్ళతో తలెత్తి చూసింది. పార్దు బిక్కముఖంతో చూస్తున్నాడు. లక్ష్మి హఠాత్తుగా కొడుకుని దగ్గరకు తీసుకుంది. గాఢంగా కౌగలించుకుంది. ఏడుపు మరింత ముమ్మరంగా వచ్చేసింది. పార్దుకి కూడా కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మ ఎందుకిలా ఏడుస్తుందో అర్థం కాలేదు. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? పార్దు లక్ష్మి వాడి చిన్నారి గుండెలకి తల ఆనిచ్చి బావురుమంది. ఏంటమ్మా? లక్ష్మి వాడి బుగ్గలు నిమిరింది. భుజాల మీద చేతులు వేసి రాచింది. నేను ఊరు వెళ్తున్నాను. నువ్వు నాన్న దగ్గర జాగ్రత్తగా ఉంటావా? ఏ ఊరమ్మా? ఎందుకు? గుళ్ళపాడు. నాకు ఒంట్లో బాగాలేదు. డాక్టర్కి చూపించుకోవాలి. నేను హాస్పిటల్లో ఉండాలి. నువ్వు ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉంటావా? ఉంటానన్నట్టు తల ఊపాడు. నాన్నని విసిగించకూడదు. విసిగించనన్నట్లు చూశాడు. దేనికి ఏడవకూడదు. ఏడవనమ్మా. మళ్ళీ నువ్వు ఎప్పుడు వస్తావు? త్వరగా వచ్చేస్తాను. పార్దు తల్లి భుజం మీద చెయ్యి వేశాడు. అమ్మా, నాకు చెల్లెలో తమ్ముడో పుడతారట కదా, అమ్మమ్మ చెప్పింది. ఆరాగా అడిగాడు. లక్ష్మి తల ఊపింది. కానీ చూపులు నేల మీదికి వాలినాయి. పాప ఎలా ఉంటుందమ్మా? ఎర్రగానా నల్లగానా? నీలాగే ఎర్రగా ఉంటుంది. తల్లి ఏడుపు మాని మామూలుగా మాట్లాడటంతో పార్దుకి ఉత్సాహం వచ్చింది. ఎంచక్కా నేను పాపాయిని ఎత్తుకుంటాను. బొమ్మలన్నీ ఇస్తాను. ఎప్పుడు పుడుతుందమ్మా పాపాయి మనకి? తొందరగా పుట్టించమ్మా, ఆడిస్తాను. నువ్వెళ్ళి చదువుకో. లక్ష్మి పార్దుని అక్కడి నుంచి పంపివేసింది. లక్ష్మి వంటింట్లో అలాగే కూర్చొని ఉంది. ఎన్ని యుగాల నుంచో సత్యం కోసం వేచి చూస్తున్నట్లుగా భారంగా చూస్తుంది.
అర్ధరాత్రి దాటుతుండగా వీధి తలుపు చప్పుడయింది. లక్ష్మి వెళ్ళి తలుపు తీసింది. సత్యం లోపలికి వచ్చాడు. అతను లక్ష్మి వైపు చూడలేదు. పన్నెత్తి పలకరించలేదు. సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయాడు. లక్ష్మి వీధి తలుపులు మూసి తిరిగి అతని గదిలోకి వచ్చింది. ఈరోజే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, మెల్లని స్వరంలో అంది. ఆ మాటలు కట్టలు తెంచుకోబోతున్న దుఃఖంతో వినిపిస్తున్నాయి. సత్యం మాట్లాడలేదు. బోర్లా తిరిగి మోచేతి వంపులో ముఖం దాచుకున్నాడు. లక్ష్మి మళ్ళీ మెల్లగా ఆగి అంది, నేను మీకు ద్రోహం చేశాను, కానీ ఉధృతంగా రాబోతున్న ఏడుపుని బిగపట్టుకోవటానికి పెదవులు బిగించి ఆగిపోయింది. సత్యం మంచం మీద నుంచి చివాల్నా లేచాడు. అతని ముఖంలో శవాల్ని దహనం చేసిన వైరాగ్యం ఉంది. 10 సంవత్సరాలు పైనబడిన భారంతో కృంగిన మనిషిలా ఉన్నాడు. పండ్లు బిగబట్టినట్టుగా ఉన్నాడు. అవును, ద్రోహం చేశావు. నాకు కాదు, పార్థుకి. వాడు నీకు గుర్తు రాలేదటే. నిజంగా నువ్వంటే చెప్పలేనంత అసహ్యం వేస్తుంది. వెళ్ళు, నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. వాడిని కూడా నీ వెంట తీసుకపో, వెళ్ళిపో. నా కంటికి కనిపించకు అరిచినట్టుగా అన్నాడు. చెల్లు చెల్లున దెబ్బల్లా ఉన్న ఆ మాటలకి లక్ష్మి కుచించుకపోయింది. సత్యంలో ఆవేశం వరదై పొంగింది. గుప్పెట్లు బిగబడుతూ అన్నాడు, నాకెంత అసహ్యంగా ఉందో తెలుసా? మళ్ళీ నీ ముఖం చూడకూడదనుకున్నాను, ఈ ఇంటికి రాకూడదనుకున్నాను, కానీ వచ్చాను. ఎందుకో తెలుసా? నా జీవితంలో ఈ చిచ్చు పెట్టిన ఆ రాక్షసుడెవరో తెలుసుకొని వాడిని చిత్రవధ చేయడం కోసం. వాడి ప్రాణం తీస్తే గాని నా ప్రాణం కుదట పడదు. చెప్పు, ఎవరతను? లక్ష్మి కంపిస్తూ 2 చేతులు జోడించింది. మీకు పుణ్యం ఉంటుంది. ఈ పొరపాటంతా నాది. నేను పొరపాటు చేశానని ఒప్పుకుంటున్నాను. నన్ను ఇంకేమీ అడక్కండి. నేను వెళ్ళిపోతున్నాను. మీకిలాంటి బాధ మళ్ళీ ఎప్పుడూ ఎదురవదు. ఎవరో చెప్పవన్నమాట. చెప్పినందువల్ల ప్రయోజనమేం లేదు. సరే వెళ్ళు. పార్థుని కూడా నీ వెంట తీసుకుని వెళ్ళు. వెళ్ళబోతున్న లక్ష్మి ఆగింది, తల అడ్డంగా తిప్పుతూ. ఊహం, వాడి సంగతి నాకు తెలియదు. వాడు మీ కొడుకు. ఏం చేసుకుంటారో మీ ఇష్టం. లక్ష్మి అప్పటికే అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సత్యం చటుక్కున వెన్నంటినట్టుగా వెనకే వచ్చాడు. లక్ష్మి వీధి గుమ్మం వైపు వెళ్ళబోతుంటే సత్యం చేయి పట్టి గుంజి ఆపాడు. నేను వెళ్తున్నాను, నన్ను వెళ్ళనీయండి ఏడుస్తూనే అంది. పార్థు లేచి, అమ్మ ఏది అంటే నేనేం చెప్పను? ఊరు వెళ్ళిందని చెప్పండి. ఆ ఊళ్ళో జబ్బు చేసి చచ్చిపోయిందని చెప్పండి. ఇంకెక్కడ లక్ష్మి అండి? మీకు ఈ విషయం తెలిసిన క్షణంలోనే చచ్చిపోయింది. మిమ్మల్ని ఇంత విషం ఇమ్మని అడిగాను. ఎందుకో తెలుసా? ఇక్కడే మీ కళ్ళెదుటే చచ్చిపోతే మీ చేతుల మీదుగా రాలిపోవచ్చునని. కానీ మీరు ఇవ్వలేదు. మీకు నా మీద కోపంగా ఉంది. నేను ఏ రోడ్డు మీదనో దిక్కులేని దానిలా చచ్చిపోవాలండి. లక్ష్మి ఉన్మాదిలా ఏడుస్తుంది. అతనికి మళ్ళీ చేతులు జోడించింది. మీరు నన్ను ఎంత బాగా చూశారు. మీ రుణం ఈ విధంగా తీర్చుకున్నాను. మీరే కాదు, నన్ను భగవంతుడు కూడా క్షమించడండి. సత్యం ఆవేశం తగ్గింది. లక్ష్మి పరిస్థితి అతనికి అర్థమైంది. ఇంత తెలిసిన దానివి, ఇంత లోతైన ఆలోచన గలదానివి, ఎందుకు చేశావు లక్ష్మి ఈ పని? అంతా నా దురదృష్టం. నన్ను వెళ్ళనీయండి. సత్యం లక్ష్మిని వదల్లేదు. ఆ క్షణంలో లక్ష్మిని వదిలితే ఇంక కంటికి కనిపించదని బాగా అర్థమైంది. జబ్బా పట్టుకుని అక్కడున్న బల్ల దగ్గరికి తీసుకువచ్చి బలవంతంగా కూర్చోపెట్టాడు. నువ్వు వెళ్ళదలుచుకుంటే అలాగే వెళ్దువు గాని ఒక్క మాటకి సమాధానం చెప్పు. జరిగింది ఎంత పొరపాటో నీకు ఇప్పటికైనా తెలిసిందా? లక్ష్మి అతని వైపే చూస్తుంది. చెప్పు లక్ష్మి. ఇన్నాళ్ళు కలిసి గడిపిన జీవితం, పంచుకున్న దానికి నీ ఈ పొరపాటు మూలంగా ఎలా విచ్ఛిన్నమైపోయినాయో చూసావా? ఇప్పుడు జరిగిందేమిటి? నువ్వు చచ్చిపోతానంటున్నావు. నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. మనిద్దరం మన దోవ చూసుకుంటే పార్థు ఏమైపోతాడు? వాడు అనాథ కావాల్సిందేగా. వాడిని మనం ఎంత జాగ్రత్తగా పెంచుకున్నాం. వాడి భవిష్యత్తు గురించి ఎలాంటి కలలు కన్నాం. చివరికి నాశనం అయ్యే స్థితికి తెచ్చావు నువ్వు. లక్ష్మి బల్ల మీద నుంచి జారి
అతని మోకాల మీద తల పెట్టుకు ఏడుస్తూ, నన్ను క్షమించండి, క్షమించండి. మీరు ఒక్కసారి నన్ను క్షమిస్తే ఇంక ఎప్పుడూ ఈ పొరపాటు చెయ్యను. నా మాట నమ్మండి. పార్థు మీద ఒట్టు అంది. లక్ష్మి, నిజంగా చెప్తున్నానండి. పార్థు మీద ఒట్టు వేసి మీకు వాగ్దానం చేస్తున్నాను. వాగ్దానం నిలుపుకోవటం చేసినంత సులభం కాదు లక్ష్మి. మీరు ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి చూడండి. సత్యం లక్ష్మి చెయ్యి పట్టి లేవదీశాడు. ఈ సహనం నేను ఎందుకు పెంచుకుంటున్నానో తెలుసా? పార్థు కోసం. వాడు నా జీవితానికి ఆలంబన కాబట్టి. ఇంతకంటే నేను నీకింకేం చెప్పలేను. అతని కంఠం గద్గదికమైంది. నాకు తెలుసునండి, తెలుసు. లక్ష్మి అస్పష్టంగా అంది. ఒరే అబ్బాయి, అమ్మాయికి గాజులు తొడిగించాలిరా, పళ్ళు ఇవ్వాలి. ఈ ముద్దు మురిపం జరిపేటందుకు దానికి ఎవరున్నారు? పాపం తల్లా తండ్రా. ఒక 50 రూపాయలు ఇలా ఇవ్వు. రేపు గురువారం, మంచిది. ఆ వేడుకేదో ఊరిలో 4 ఆడవాళ్లని పిలిపించి నేను చేస్తాను అంది వర్ధనమ్మ. అలాగే అత్తయ్య. సత్యం జోబులో నుంచి డబ్బు తీశాడు. ఇప్పుడు నాకు అవేం వద్దు పిన్ని అంది లక్ష్మి. నీది మరీ చోద్యమే. మీ అయిన డబ్బు అప్పుడే ఎక్కడ ఖర్చు అయిపోతుందోనని నీ బెంగ. ఈ ముచ్చట కావాలనుకున్నప్పుడల్లా వస్తుందా? వర్ధనమ్మ డబ్బు చెంగున ముడివేసుకుంటూ అంది. అన్నట్టుగానే ఆవిడ ఇరుగు పొరుగు ఆడవారిని పిలిచి లక్ష్మికి పసుపు కుంకుమ ఇచ్చే వేడుక జరిపింది. ఆకుపచ్చ రంగు వెంకటగిరి జరి అంచు చీర కట్టుకొని తల నిండా మల్లె పువ్వులతో లక్ష్మి నిండుగా ఉంది. వర్ధనమ్మ వేయించిన గాజులు గలగలలాడుతున్నాయి. వచ్చిన పేరెంటాళ్ళందరూ వెళ్ళిపోయారు. లక్ష్మి గుడికి వెళ్ళటానికి తయారయింది. ఇత్తడి పూల బుట్ట, పువ్వులు, సాంబ్రాణి పుల్లలు తీసుకుని పార్థు వెంటరాగా బయలుదేరుతూ ఉంటే సత్యం ఎదురు వచ్చాడు. గుడికి వెళ్తున్నానండి అంది. వెళ్ళి త్వరగారా, నేను ఇంట్లో ఉంటానులే అన్నాడు. సత్యం చూపులో ఒక క్షణం లక్ష్మి ముఖం మీద నిలిచాయి. రంగులో మెరుపు వచ్చింది. బుగ్గలు నిండిన ముఖం ఇంకా ఆకర్షణీయంగా ఉంది. ఆ శరీరంలో నిలతప్పిన నిండుతనం ఎంతో అందంగా ఉంది. ఇలారా, దగ్గరకు పిలిచాడు. ఏమిటి వచ్చింది? ఏం లేదులే, వెళ్ళు. ఇంటికి రాగానే దిష్టి తీయించుకో అన్నాడు. లక్ష్మి, పార్థు గుడికి వచ్చారు. పార్థు తల్లి చెయ్యి పట్టుకుని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. కొబ్బరికాయ కొట్టారు. ఇద్దరు యువతలికి వచ్చారు. కొడుకును తీసుకుని గుడిలో నుంచి బయటికి వస్తున్న లక్ష్మి ఆగిపోయింది. అక్కడ నందిని ఆనుకుని ఎదురుగా రాంబాబు నిలబడి ఉన్నాడు. అతను అక్కడ వాళ్ల రాక కోసమే వేచి చూస్తున్నట్టుగా ఉన్నాడు. లక్ష్మి అతన్ని చూసి నవ్వబోయింది. కానీ నవ్వు రాలేదు. అతన్ని చూడనట్టే వెళ్ళిపోబోయింది. పార్థు రాంబాబుని చూడగానే తల్లి చెయ్యి మరింత గట్టిగా పట్టుకున్నాడు. ఇద్దరూ వెళ్ళిపోతున్నారు. రాంబాబు కర్రకాలు చప్పుడు వెనకే వస్తున్నట్టుగా వినిపిస్తుంది. కాస్త యువతలికి రాగానే రాంబాబు పిలిచాడు. లక్ష్మి. లక్ష్మి ఆగింది. నేను నీతో మాట్లాడాలి అన్నాడతను. నేను వ్రాసిన ఉత్తరం అందలేదా? సాధ్యమైనంత మామూలుగా అడిగింది. అందింది. అతను జోబులో నుంచి తీసి చూపించాడు. కానీ ఇందులో వ్రాసిన విషయాలే నాకు బొత్తిగా బోధపడటం లేదు. మీ ఆయనకి విషయం తెలిసిందని వ్రాసావు. తెలియాలనే కదా నేను తహతహలాడుతుంది. ఇందులో నువ్వు భయపడాల్సిందేముంది? భయపడాల్సిందేం లేదు. అందుకే నా ఉద్దేశం అలా తెలియచేశాను. ఇది చాలా అన్యాయం. ఎవరికి? నీకు, నాకు, మనకి పుట్టబోయే పాపకి. లక్ష్మి పార్థు భుజం మీద చెయ్యి వేసి మరింత దగ్గరకు తీసుకుంది. న్యాయాల గురించి నాకు తెలియదు. నేను చేసిన పని తప్పు అని తెలుసుకున్నాను. నా భర్త దేవుడు లాంటివాడు కాబట్టి నన్ను క్షమించారు. దేవుడు, ఆహాహా, దేవుడు. రాంబాబు బిగ్గరగా వెటకారంగా నవ్వాడు. దేవుడు ఒకరి బిడ్డకి తను తండ్రినని సిగ్గు లేకుండా నటిస్తున్న మహా గొప్ప దేవుడు. లక్ష్మి కళ్ళు క్రోధంగా మారినాయి. సిగ్గున్న మొగాడైతే ఈ పాటికి నిన్ను ఇంట్లోంచి బయటికి గెంటేసి, అతను గెంటకపోయినా నిన్ను ఎత్తుకొని తీసుకుపోయే హక్కు నాకుంది. నేను ఈ విషయమై మీ ఆయనకి ఉత్తరం రాయదలుచుకున్నాను. వ్రాయి. నువ్వు మళ్ళీ కాళ్ళు చేతులతో
ఈ ఊరిలో సవ్యంగా రావటానికి ఇష్టపడకపోతే తప్పకుండా వ్రాయ్. ఇది అతని బెదిరింపా? కాదు, నేను ఇవ్వబోయే సలహా. నువ్వా? నువ్వెందుకిలా మారిపోయావు లక్ష్మి? నేను మారలేదు. నీ మైకంలో నుంచి తెప్పరిల్లి నేనొక తల్లినని, నా జీవితం ఇంకొకరితో ముడిపడి ఉందని తెలివి తెచ్చుకున్నాను. పార్దు, వెళ్దాం పద అంది. చెవులు అప్పగించుకొని ఈ మాటలన్నీ శ్రద్ధగా వింటున్న పార్దు తల్లి చెప్పగానే వడివడిగా అడుగులు వేశాడు. లక్ష్మి, సత్యం పిలిచాడు. నిన్న సాయంత్రం గుళ్లపాడులో రాంబాబు కనిపించాడు. లక్ష్మి తుల్లిపడినట్టుగా కళ్ళెత్తి బెదురుగా అతని వైపు చూసింది. సత్యం ఎటో చూస్తున్నాడు. అతని ముఖం ఆ క్షణంలో ఎంతో అసహ్యాన్ని దిగమింగుతున్నట్టుగా, బలవంతంగా ఆ చేదుని భరిస్తున్నట్టు ఉంది. నువ్వు చెప్పనివి, చెప్పలేనివి అన్నీ చెప్పాడు. లక్ష్మి తలదించుకుంది. సత్యం చూపులు కఠినంగా మారినాయి. రాంబాబు నీకు అన్నవరస అవుతాడని అబద్ధం నాతో ఎలా చెప్పావు? నేను చెప్పలేదు, మెల్లని స్వరంతో అంది. నువ్వు చెప్పలేదు, అతనలా వ్రాశాడు. నన్ను, అందరినీ ఆ భ్రమలో పెట్టాడు. నువ్వు కాదనలేదు. నాకు నిజం తెలియలేదు. చీచి, మనుషులు ఇంత నీచంగా ఎక్కడైనా ఉంటారా? అతను అక్కడున్న బల్ల మీద కూలపడ్డాడు. అంతేకాదు, అతను చాలా చాలా మాట్లాడాడు. నేను ఇక్కడ బలవంతంగా నిన్ను అంటిపెట్టడం లేదు. నువ్వు వెళ్ళిపో. పార్దుని తీసుకొని వెళ్ళిపో. అతను నిన్ను పెళ్లి చేసుకుంటాడట. నేను నిన్నేం సుఖపెట్టగలను? నువ్వు వెళ్ళిపో. సత్యం లేచాడు. అతని ముఖంలో బాధ ముడతలు పడుతూ కుచించుకుంది. నేను చేత కానివాడిని, అసమర్థుడిని, అందుకే ఊరుకున్నాను. ఇంకే మగాడు ఊరుకోడు లక్ష్మి, ఊరుకోడు. అతను బయటికి వెళ్ళిపోతూ ఆగాడు. ఇదేదో నీ వయసు పొరపాటు వల్ల దురదృష్టవశాత్తు జరిగిందనుకున్నాను, కానీ నా ఊహ పొరపాటని రాంబాబు మాటల వల్ల తెలిసిపోయింది. నేనెంత వెర్రి వెంగలాయినో ఇప్పుడు తెలిసింది. ఇంకొకసారి, ఆఖరిసారి నీకు మరీ మరీ చెప్తున్నాను. నువ్వు వెళ్ళిపోదలుచుకుంటే వెళ్ళిపో. నిన్నెవ్వరూ ఇక్కడ బలవంతంగా ఆపేవాళ్ళు లేరు. అతను ఒక్క అడుగు వేసి మళ్ళీ ఆగాడు. నా గురించి కూడా నువ్వు ఆలోచించనవసరం లేదు. నా మార్గమేదో నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళిపో. నన్నింకా బాధ పెట్టకు. అతను ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. లక్ష్మి కొయ్య బొమ్మల అలాగే నిలబడి ఉంది. అక్కడే ఉండి ఇదంతా వింటున్న పార్దు వచ్చి తల్లి చెయ్యి పట్టుకున్నాడు. అమ్మా, రాంబాబుతో వెళ్ళిపోతావా అని అడిగాడు. ఛట్, నోర్మయ్, వెదవబాగుడు నువ్వును, వేలడంత లేవు. అన్నీ నీకే కావాలి, పో అవతలికి. లక్ష్మి కసురుతూ పార్దు వీపు మీద ఒక్కటి చెరిచింది. పార్దు బిక్కమొహం వేశాడు. లక్ష్మి వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇది మరీ బాగుంది. మధ్యలో నేనేం చేశాను? నన్ను కొడుతుందేం? పార్దు కళ్ళు తుడుచుకుంటూ ఏడుపు ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ అనుకున్నాడు. ఆనాటి నుంచి ఇంట్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భార్యాభర్తలిద్దరి మధ్య ముభావం అఘాతమైంది. లక్ష్మి ఇంటి పనులు మామూలుగానే చూస్తుంది, కానీ వాటి మీద ధ్యాస లేదు. పప్పులో ఉప్పుకు బదులు వేసిన కారమే మళ్ళీ వేసేది. అన్నం మాడిపోయిన వాసన వస్తే గాని గిన్నె కింద దించదు. విడిచిన బట్టలు సబ్బు నొరగలో తడపటానికి బదులు పక్కనున్న కుడితి తొట్టిలో ముంచింది. ఎప్పుడు చూసినా పరధ్యాసగా వంట ఇంట్లో గోడకి చెరిగిలపడి గంటల తరబడి కూర్చుంటుంది. ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. సత్యం పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉంది. కవర్లకి అని ఎవరైనా వచ్చి ఇదివరకులా ఏవో కబుర్లు చెప్పబోతే చిట్లించి కోపంగా చూస్తాడు. ఒక్కొక్కసారి చిల్లర ఇవ్వబోయి ఎక్కువో తక్కువో డబ్బు వాళ్ళ చేతిలో పెడతాడు. ఇదేంటండి అంటే తర్వాత ఉలిక్కిపాటుగా సరిచూసి అయ్యో చూడలేదు అని క్షమార్పణగా అంటాడు. అతనిలో ఉత్సాహమే లేదు. ఇంట్లో ఇదివరకులా నవ్వులు లేవు. తల్లి తండ్రి మధ్య మాటలు లేవు. ఇద్దరిలో ఒకరికి ఒకరు ఏది కావాల్సి వచ్చినా పార్దు ద్వారా చెప్పిస్తారు. ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే సత్యం చాలా కోపిష్టిగా మారిపోయాడు. ఎప్పుడూ బజారు నుంచి ఏవేవో కొనుక్కు వచ్చి పార్దుని మురిపించే సత్యం దాదాపు ఆ సంగతి మర్చిపోయినట్టయ్యాడు.
పార్థు ఎంతసేపు ఇంట్లో ఏ కిటికీలోనో గోళ్లు కొరుకుతూ దిగులుగా కూర్చుంటున్నాడు. ఒకసారి సత్యం ఊళ్ళో లేని సమయంలో పగలే రాంబాబు వచ్చాడు. గదిలో కిటికీలో కూర్చొని ఉన్న పార్థు అతను తల్లి ఏం మాట్లాడుకుంటారోనని చెవులు రిక్కించి వినసాగాడు. రాంబాబు అంటున్నాడు, నేను సత్యంతో మన గురించి అంతా చెప్పేశాను లక్ష్మి. చాలా గొప్ప పని చేశావు, రోషంగా అంది లక్ష్మి. ఇలాంటి విషయాలు మీ ఆడవాళ్ళు ఎలా చెప్పగలరు? మగవాళ్ళం మేమే ముందుకు రావాలి. సత్యానికి నేను మెల్లగా అతను ఆవేశపడకుండా నచ్చ చెప్పాను. అతను అర్థం చేసుకున్నట్టే కనిపించాడు. నీకేం తెలియదు, నువ్వెళ్ళు. దయ ఉంచి ఇక్కడకు రాకు. నా మీద నీకు నమ్మకం లేదా? నాకెవరి మీద నమ్మకం లేదు. మరి అంత అన్యాయంగా మాట్లాడకు. నీకోసం నేను ఎంత తెగించానో నీకు అర్థం కావటం లేదా? సత్యం చావు దెబ్బలు కొడితే తినటానికి కూడా సిద్ధమయ్యాను. కానీ అతను ఆగ్రహపడలేదు. అతని ఆగ్రహం ఎలా ఉంటుందో నీకేం తెలుసు అనుకుంది లోపల. నువ్వే అనవసరంగా భయపడుతున్నావు, నిష్ఠూరంగా అన్నాడు. అవును, నిజంగానే భయపడుతున్నాను. అవతల అయినా ఇటు నువ్వు, ఇద్దరూ నన్ను చీల్చేస్తున్నారు. నువ్వసలు రాకుండా ఉంటే, మళ్ళీ నాకు కనిపించకుండా ఉంటే నేను హాయిగా బ్రతికేదాన్ని. లక్ష్మి, నువ్వేనా మాట్లాడేది? ఇంకేం మాట్లాడకు. లక్ష్మి కళ్ళల్లోకి దుఃఖపు పొర నిండుకు వచ్చింది. ఆయన వెళ్ళిపోమ్మని అంటున్నారు కానీ మరి ఇంకెందుకు నీకు సందేహం? ఎందుక? 10 సంవత్సరాలు అతనితో కాపురం చేసిన నాకు మళ్ళీ పెళ్ళా? ఇది జరిగే పనేనా? రాంబాబు ముఖం ఎర్రబడింది. ఆగ్రహం అదిమి పట్టాడు. ఈ విషయం నాతో సంబంధం పెట్టుకునేటప్పుడు నీకు గుర్తు రాలేదా? అంత నీతి గలదానివి, అతనంటే గౌరవం ఉన్నదానివి, నన్నెందుకు తిరస్కరించలేకపోయావు? నీ కడుపులో పెరుగుతున్న ఆ శిశువుని సత్యంతో సంతోషంగా చెలామణి చేయటం నీకు న్యాయంగా ఉందన్నమాట. లక్ష్మి ముఖం మీద పమిట చెంగు కప్పుకుంది. రాంబాబు దగ్గరికి వచ్చి ఆ చెంగు లాగేశాడు. ఏడుస్తున్న లక్ష్మిని దగ్గరకు తీసుకున్నాడు. నువ్వు ఈ శంకలన్నీ మానే. నీ మనసులో అసలు భయం నాకు తెలుసు. పరువు మర్యాదల కోసం పెనుగులాడుతున్నావు నువ్వు. అవి మనిద్దరి సంతోషాల కంటే విలువైనవి కావు. సత్యం వెళ్ళిపోమ్మన్నప్పుడు ఇంకా సందేహం ఎందుకు? పార్థు ఉన్నాడు, వాడినేం చెయ్యను? వాడు తండ్రిని విడిచి రాడు. అయితే వాడిని తండ్రి దగ్గరే వదిలివేయి. నీకు ఇంకో పాప పుట్టబోతుంది. నువ్వు కావాలనుకుంటే ఇంకో 4 పిల్లల తల్లివి కాగలవు. దీనికి భయం దేనికి? లక్ష్మి రాంబాబు చేతిని తోసేసింది. రాంబాబు, ఆయన వస్తారేమో, నువ్వెళ్ళు అంది. పార్థు గురించేనా నీ ఆలోచన? నీ మనసులో అసలు మాట అదే అయితే చెప్పు. ఇదొక్కటే అడ్డం అనుకుంటే నేను ఏదో ఒకటి ఆలోచిస్తాను, సరేనా? ఈ మాటలు వింటున్న పార్థు గుండెలు జల్లుమన్నాయి. చెప్పలేనంత భయం వెయ్యసాగింది. తను లేకపోతే అమ్మ రాంబాబు దగ్గరికి వెళ్ళిపోయేదన్నమాట. వాడికెందుకో ఆ భయంలో నుంచి దిగులు పుట్టుక రాసాగింది. రాంబాబు వెళ్ళిపోయాడు. తర్వాత ఎందుకో ఆ గదిలోకి వచ్చిన లక్ష్మి అక్కడ కూర్చొని ఉన్న పార్థుని చూసి చెక్కితురాలు అయ్యింది. పార్థు, రాంబాబు వచ్చినట్టు నాన్నకి చెప్పొద్దు అంది. పార్థు తల ఊపాడు. సత్యం ఇంటికి వచ్చాడు. లక్ష్మి పెరట్లో గిన్నెలు కడుగుతుంది. స్నానం చేసి వచ్చి గదిలో తల దువ్వుకుంటున్న సత్యం పార్థుని పిలిచాడు. పార్థు సంతోషంగా పరిగెత్తుకు వచ్చాడు. సత్యం పార్థుని దగ్గరకు తీసుకున్నాడు. పార్థు, నేను లేనప్పుడు రాంబాబు వచ్చాడా? మెల్లగా అడిగాడు. పార్థు ముఖంలో సంతోషం ఎగిరిపోయింది. తల్లి హెచ్చరిక గుర్తుకు వచ్చింది. రాంబాబు వచ్చాడని, అతను అమ్మని వచ్చేయమన్నాడు అని ఎన్నెన్నో చెప్పాలని ఆ మనసులో కొట్టుమిట్టాడుతున్న ఆరాటం కళ్ళల్లో తొంగి చూసింది తప్ప పెదివి కదిలి ఒక్క మాట బయటికి రాలేదు. పార్థు ముఖంలో భయం చూడగానే సత్యానికి రాంబాబు వచ్చినట్టు అర్థమైపోయింది. వచ్చాడు, అవునా? పార్థు సమాధానం చెప్పలేదు. తండ్రి చేతుల్ని తోసేసి పరిగెత్తబోయాడు. సత్యం చెయ్యి జాపి పార్థుని పట్టుకున్నాడు. ఏం మాట్లాడుకున్నారో నువ్వు విన్నావా అని అడిగాడు. వినలేదు అన్నట్లు తల తిప్పాడు. చూడు, ఈసారి రాంబాబు వస్తే
మీ అమ్మ అతను ఏం మాట్లాడుకున్నారో ఒక్క మాట కూడా మర్చిపోకుండా నాకు చెప్పాలి, తెలిసిందా? తెలిసిందన్నట్టు తలూపాడు. నువ్వు నాతో చెప్పకుండా దాస్తే నా మీద నీకు ప్రేమ లేదన్నమాట అన్నాడు. పార్దు తల తిప్పాడు. పార్దు మనసులో యుద్ధం ప్రారంభమైంది. రాంబాబు సంగతి తండ్రితో చెప్తే తల్లి తల ఫట్టుమని బ్రద్దలైపోతుంది. చెప్పకపోతే తండ్రి తన మీద ప్రేమ లేదనుకుంటాడు. ఈ విషమ సమస్య దాటడం ఎలాగో అతని చిన్నారి మనసుకు అర్థం కాలేదు. అది కాకుండా తల్లి తన విషయం అడ్డు అని చెప్పినప్పుడు నేను ఏదో ఒక మార్గం చూస్తానులే అని రాంబాబు అన్నాడు. ఆ మార్గం ఏమిటో అతనికి తెలియకుండా ఉంది. ఏ విధంగానైనా రాంబాబు తన తల్లిని తీసుకువెళ్ళిపోయి పెళ్లి చేసుకునే మాట ఖాయం అని కూడా అతనికి తెలిసి రాసాగింది. పార్దు సీను చెరువు మెట్ల మీద కూర్చున్నారు. సీను ఈ మధ్య పార్దుకి ఆప్తమిత్రుడు అయిపోయాడు. సీను చాలా తెలివి కలవాడు. వాడికి అన్నీ తెలుసు అనే నమ్మకం పార్దు మనసులో నాటుకుపోయింది. రాంబాబు తల్లి మాట్లాడుకున్న ఈ సంగతంతా పార్దు సీనుకి చెప్పాడు. సీను బాగా ఆలోచించాడు. తర్వాత అర్థమైందన్నట్టుగా, పార్దు, నాకు ఇప్పుడు బాగా తెలుస్తుందిరా అన్నాడు. ఏమిటిది? పార్దు ఆతృతగా అడిగాడు. రాంబాబు ఏదో మార్గం ఆలోచిస్తానంటే ఏంటో తెలుసా? ఏమిటి? నువ్వు భయపడవుగా? భయపడనన్నట్టు తల ఊపాడు. ఆ రాంబాబు మీ అమ్మ కలిసి నిన్ను ఎప్పుడో చంపేస్తారు. ఏమిటి? చెంగున లేచి నిలబడ్డాడు. వాడి కళ్ళు ఆల్చిప్పల్లా అయినాయి. అదిగో భయపడుతున్నావు. కూర్చో పార్దు. చేయి పట్టి లాగి పక్కన కూర్చోబెట్టాడు. నేనిలా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న ఆదివారం గుళ్ళపాడులో నేను ఒక సినిమా చూశాను. అది అచ్చు మీ అమ్మా నాన్నల కథలా ఉంది. అందులో కూడా మీ అమ్మ లాంటి ఒక ఆవిడ ఉంది. ఆవిడ భర్తని కాకుండా ఇంకో అతన్ని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరూ పండుకొని ఉండగా నీలాంటి కొడుకు చూస్తాడు. అప్పుడు వాళ్ళు భయపడ్డారు. అప్పుడు అతను ఏదైనా మార్గం చూస్తానులే అంటాడు. ఏం మార్గమో ఏంటో తెలుసా? ఆ కుర్రోడు కూర్చొని చదువుకుంటుంటే వెనక నుంచి మెల్లగా వస్తాడు. సీను చేతులు చాచి అభినయం చేస్తూ చూపించాడు. మెల్లగా ఇలా వచ్చి ఇలా చేతులు చాచి కంఠం పట్టుకొని గట్టిగా బాగా నలిపివేస్తారు. పాపం ఆ అబ్బాయి కోడి పిల్లలా గిలగిలా కొట్టుకుంటాడు. అయినా అతడు వదలడు. మెడ తిప్పేస్తాడు. ఆ అబ్బాయి కోడి పిల్లలా గిలగిలా కొట్టుకొని చివరికి చచ్చిపోతాడు. పార్దు ఒంటి మీద ఉన్న వెంట్రుకలన్నీ నిక్కబొడుచుకున్నాయి. ఆ తర్వాత ఏమవుతుంది అన్నాడు పిరికిగా చూస్తూ. ఏమవుతుంది? వాళ్ళమ్మ ఒక గోనె సంచి తెచ్చి అతనికి ఇస్తుంది. అతను చచ్చిపోయిన ఆ అబ్బాయిని గోనెలో వేసి మూటగా కట్టి సైకిల్ మీద పెట్టుకుని వెళ్ళి నదిలో పారేసి వస్తాడు. అందరికీ ఆ అబ్బాయి ఇంట్లో నుంచి పారిపోయాడని చెప్తారు. తర్వాత ఏమైందో నాకు తెలియదురా. ఆ సినిమా చివరి వరకు నేను చూడలేదు. ఆ సినిమాకి మా పెద్దన్నయ్య వచ్చాడు. అక్కడ నన్ను చూసి నేను ఇంట్లోంచి డబ్బులు ఎత్తుకుపోయి ఆ సినిమా చూస్తున్నానని నా చెవి పట్టుకుని లేవదీసి బయటకు లాక్కు వచ్చాడు. అక్కడే 4 తన్ని ఇంటికి లాక్కు వచ్చాడు. సీను, రాంబాబు కూడా నన్ను చంపేస్తాడేమో. ఇప్పుడు నేనేం చెయ్యనురా? దీనంగా అడిగాడు. మీ నాన్నకి రాంబాబు సంగతి చెప్పే. అప్పుడు మీ నాన్న వారిని మెత్తగా తంతాడు. దూరంగా తాటి చెట్ల మధ్య నుంచి రైలు వెళ్తూ కూత వేసింది. అది చూస్తున్న సీను అన్నాడు, లేకపోతే ఇంట్లోంచి పారిపో. అప్పుడు నీకే బాధ ఉండదు. పార్దు దానికి కూడా ఇష్టపడలేదు. పార్దు ఇంటికి వచ్చాడు. లక్ష్మి బియ్యం ఖాళీ అయిన గోనె సంచి మడత పెట్టి అక్కడున్న బస్తాల వెనక పెట్టింది. పార్దు తల్లివైపు అనుమానంగా భయంగా చూశాడు. అతని గుండెలు ఆ సంచిని చూడగానే వనకసాగినాయి. ఈ మాట నాన్నకి చెప్పేందుకు వీలు లేదు. ఈ రాంబాబు అమ్మని వదలడు. అమ్మ అతనితో వెళ్ళటానికి తను అడ్డు అంటుంది. ఎప్పుడో ఒకసారి రాంబాబు వెనక నుంచి వచ్చి తనని గొంతు పిసికి చంపేస్తాడు. పార్దు ఒంటి నిండా చెమటలు పట్టినాయి. అసలు ఈ బాధంతా రాంబాబు మూలంగానే వచ్చింది. రాంబాబు రానంతకాలం హాయిగా ఉన్నాం
అనుకోసాగాడు. రాంబాబు మంచివాడు కాదు. రాంబాబు మూలంగానే అమ్మా నాన్నల మధ్య పోట్లాటలు వచ్చినాయి. ఈ రాంబాబు మూలంగానే నాన్న అమ్మని వెళ్ళిపోమ్మంటున్నాడు. ఈ రాంబాబు మూలంగానే అమ్మ నాన్నని వదిలి వెళ్ళిపోవటానికి సిద్ధమవుతుంది. దేవుడా, రాంబాబుని మా ఇంటికి రాకుండా చెయ్యి. ఏ పాము కరిచి చచ్చిపోయేటట్లు చెయ్యి. పార్దు మనసులో దాదాపు అహర్నిశలు ఇది ఒక ప్రార్థన అయిపోయింది. పార్దు స్కూలుకి వెళ్ళటం ఎప్పుడో మానేశాడు. వెళ్ళలేదేమని కసిరేవాళ్ళు కానీ ఎందుకు మానేశావు వెళ్ళు అని బలవంతం చేసేవాళ్ళు కానీ లేరు. లక్ష్మి ఒక్కొక్కసారి కొడుకు అన్నం తిన్నాడో లేదో కూడా గమనించే స్థితి లేనంత పరధ్యాసగా ఉంటుంది. ఇది వరకు తండ్రి భోజనానికి కూర్చుంటే తల్లి ఎదురుగా కూర్చొని అతనితో కబుర్లు చెప్తూ ఏం కావాలో కనుక్కుంటూ శ్రద్ధగా వడ్డిచ్చేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోయింది. సత్యానికి అన్నీ అక్కడ పెట్టి తను పక్కకు తప్పుకుంటుంది. ఇది వరకులా అతను ఇంటికి వస్తూనే లక్ష్మి అని పిలవడం లేదు. ఆ ఇంట్లో లక్ష్మి అనే మనిషి లేనట్టే తన పనులు తానే స్వయంగా చూసుకుంటున్నాడు. దసరా పండగ వచ్చింది. ఊళ్ళో చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి. ఊరంతా కోలాహలంగా ఉంది. అందరూ కొత్త బట్టలు కట్టుకున్నారు. పిండి వంటలు చేసుకున్నారు. ఇది వరకైతే లక్ష్మి వారం రోజుల ముందే ఈ పిండి వంటలు ప్రారంభించేది. ఈసారి ఏమీ లేదు. సత్యం పార్దుకి కొత్త బట్టలు తీసుకురాలేదు. తల్లి పండగ ఉత్సాహంలో ఇంట్లో రంగవల్లు తీర్చిదిద్దలేదు. పార్దుకి తన ఆనందం అంతా ఎవరో కొల్లగొట్టేసినంత బెంగగా దిగులుగా ఉంది. కొత్త బట్టలు వేసుకుని పిల్లలందరూ హడావుడిగా గుంపులుగా వీధుల్లో తిరుగుతుంటే పార్దు ఒక్కడే ఇంటి అరుగు మీద స్తంభం పట్టుకుని వాళ్ళని చూస్తూ నిలబడ్డాడు. పండుగ సందడి వచ్చింది, వెళ్ళిపోయింది. ఆ రోజున లక్ష్మీ దీపాలు తుడుస్తుండగా సత్యం అక్కడికి వచ్చాడు. ఏం నిర్ణయించుకున్నావు అన్నాడు. లక్ష్మి చాలాసేపటి వరకు మాట్లాడలేదు. నిన్నే అతను రెట్టించాడు. నాకు ఏమీ తోచలేదు. ఎంత ఆలోచించినా ఏది సరైన మార్గమో నాకు తెలియదు. నీకు ఏది మంచి జరుగుతుందో అదే సరైన మార్గం. నీ మంచి నీకు తెలియదా, తెలుసుకోలేవా? లక్ష్మి అడ్డంగా తల తిప్పింది. నిజంగా తెలియటం లేదు. ఈ 11 సంవత్సరాల నుంచి నా మంచేంటో మీరు ఆలోచించారు. ఇప్పుడు కూడా మీరే ఆ పని చెయ్యండి. ఏం చెయ్యాలో చెప్పండి. సత్యం చాలా కోపం వచ్చిన వాడిలా గిరుక్కున వెనక్కు తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లక్ష్మి మోకాల మీదికి తల ఆనిచ్చుకుంది. పార్దు కిటికీ ఎక్కి కూర్చున్నాడు. అతనికి తల్లి తండ్రి ఏదో మాట్లాడుకోవటం వినిపించింది. కానీ దూరంగా ఉండటంతో అదేమిటో స్పష్టంగా తెలియలేదు. సత్యం కోపంగా ఇంట్లోంచి వెళ్ళిపోవటం మాత్రం చూశాడు. లక్ష్మి దీపాలు తుడిచి పక్కన పెట్టి లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఇంతలో సీను పరిగెత్తుకు వస్తూ కనిపించాడు. ఈ మధ్య సీనుని చూస్తే పార్దుకి ప్రాణం లేచి వస్తుంది. పార్దు కిటికీలోంచి దూకి సీనుకి వాకిట్లోనే ఎదురు వచ్చాడు. సీను పరిగెత్తుకు రావటం వల్ల కాబోలు రొప్పుతున్నాడు. పార్దు, మీ అమ్మ ఉందిరా ఇంట్లో అని అడిగాడు. ఉంది. ఎందుకు? సీను చుట్టూ చూశాడు. అక్కడెవ్వరూ లేరని తెలుసుకున్న తర్వాత పార్దు మెడ చుట్టూ చెయ్యి వేసి పక్కకు తీసుకెళ్ళి పార్దు చెవిలో రహస్యంగా, రాంబాబు బజార్లో ఉన్నాడురా. మీ నాన్న ఇంట్లో లేకపోతే మీ అమ్మని గుడి దగ్గరికి రమ్మనమని చెప్పమన్నాడు. ఇది ఇంకెవరికీ చెప్పొద్దు అన్నాడు. ఈ పని చేసి పెట్టినందుకు ఇదిగో నాకు రూపాయి ఇచ్చాడు అంటూ నిక్కర్ జోబులోంచి రూపాయి తీసి చూపించాడు. గుడి దగ్గరకా? ఎందుకు? ఏమో, నాకేం తెలుసు. ఇద్దరూ మాట్లాడుకోవటానికేమో. మీ అమ్మని సరిగ్గా 8 గంటలకి అక్కడికి రమ్మనమని చెప్పమన్నాడు. నేను ఈ సంగతి నీకు చెప్పానని మీ అమ్మకు చెప్పకురోయ్. ఆ రాంబాబు నన్ను చంపేస్తాడు. సీను పార్థుని వదిలేసి ఇంట్లోకి పరిగెత్తాడు. పార్థు అక్కడే ఉన్నాడు. లోపలికి వెళ్ళిన సీను 5 నిమిషాల్లో రివ్వున మళ్ళీ వచ్చాడు. చెప్పావా అని అడిగాడు పార్థు. చెప్పాను, తప్పకుండా వస్తానని చెప్పమంది. సీను జోబులోకి చెయ్యి పోనిచ్చి ఇంకో ₹1/2 చూపిస్తూ, ఈ మాట ఇంకెవరికి చెప్పవద్దని మీ అమ్మ ఇచ్చింది.
రూపాయి చూపించాడు. రూపాయిన్నర సంపాదన చూసుకోగానే వాడి ముఖం మతాబులా వెలిగిపోతుంది. నేను ఈ మాట బజార్లో కొట్టు దగ్గర ఉన్న రాంబాబుకి చెప్పేసి ఇటు నుంచి ఇటే గుళ్ళపాడు వెళ్తాను. మధ్యాహ్నం సినిమా బండి వచ్చింది. అల్లం అచ్చమ్మ. ఈ రోజు నుంచే మొదలు అంటూనే సీను పరిగెత్తేశాడు. అమ్మ, రాంబాబు ఏం మాట్లాడుకుంటారు? ఏం చెయ్యబోతున్నారు? ఇదే వాడి పెద్ద ఆలోచన అయిపోయింది. లక్ష్మి ముఖం కడుక్కొని జడ వేసుకుంది. చీర మార్చుకుంది. పార్దు పుస్తకం ముందు పెట్టుకున్నాడే కానీ తల్లి ప్రతి కదలికను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. లక్ష్మి అక్కడికి వచ్చి బస్తాల చాటున ఉంచిన గోనె సంచి తీసి దులిపి చిన్న మడతగా చేసి అక్కడ ఉంచింది. దాన్ని చూడగానే పార్దు కళ్ళు భయంతో పెద్దవైనాయి. గుండెల్లో రైలు ఇంజన్లు పరిగెత్తసాగినాయి. పార్దు, నేను వర్ధనమ్మ గారింటికి వెళ్తున్నాను. నువ్వు కూడా వస్తావా నాతో అంది. పార్దు రానన్నట్టు వేగంగా తల తిప్పాడు. రావు, ఇంట్లో ఉంటావా మరి? వాళ్ల సంచి తెచ్చి చాలా రోజులయ్యింది, ఇచ్చి వస్తాను. తల్లి అబద్ధం చెప్తుంటే కోపం వచ్చింది. సరేనన్నట్టు తల ఊపాడు. నువ్వు జాగ్రత్తగా ఇంట్లో ఉంటావా? సీను దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాను. సరే వెళ్ళు, నేను తాళం వేసి వెళ్తాను. పార్దు బయటికి వచ్చాడు. లక్ష్మి బయలుదేరబోతుంటే కర్ణంగారి కోడలు వచ్చింది. ఎక్కడికో బయలుదేరినట్టున్నావు లక్ష్మి అంది. ఎక్కడికి లేదు, వర్ధనమ్మ గారింటికి. రండి, కూర్చోండి అంటూ ఆమెకు చాపపరిచింది. కర్ణంగారి కోడలు కూర్చుంది. ఇదే సమయం అనుకొని పార్దు వీధి దాటి సందు తిరిగి గుడివైపు పరిగెత్తాడు.